మా ఇంట్లో ఉన్న మంచం అయితే ఇరిగిపోయింది. ఇంకా అది బయట పడేసి కొత్త మంచం తీసుకుందామని బయట అయితే పెట్టేస్తున్నాం. ఒకవేళ ఇరగకపోయినా సరే కొత్తది తీసుకుందాం, పెద్దది తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మా గగన్ గారు పుట్టినప్పుడు తీసుకొచ్చిండు, అది చిన్నగా అయిపోయింది, పిల్లలేమో పెద్దగా అయిపోయారు, పండుకోవడానికి స్పేస్ సరిపోతలేదు. ఎట్లాగో పెద్దది తీసుకుందాం అనుకునే లోపు ఇది అయితే ఇరిగిపోయింది. ఇంకా అట్లానే బయట అయితే పెట్టేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా అత్తమ్మకు కూడా మంచం లేదు, మా అత్తమ్మకు కూడా తీసుకుందాం అనుకున్నాం. ఆమె ఎన్ని రోజుల కింద పడుకుంటుంది, పాపం ఏజ్ అయిపోతుంది, ఆమెకు కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. అట్లానే ఇంకా నేను మా ఆయన అయితే స్టార్ట్ అయినాం. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర అయితే చూసినాం, కానీ అంత క్వాలిటీ మనకు నచ్చలేదు. ఇంకా అట్లానే ఎప్పుడు తీసుకునే నాంపల్లి ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఈడేంటంటే చీప్లో వస్తుంది, బెస్ట్లో వస్తుంది. ఫస్ట్ ఫ్యాన్సీలో చూసినా నాకు అంత నచ్చలేదు, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, మళ్ళీ ఇంకోటి డొక్కు ఉంది. అట్లానే పాతకాలందే స్ట్రాంగ్ది స్టాండర్డ్ది తీసుకున్నాను. మేమైతే 2 మంచాలు అయితే తీసుకున్నాం, ఒకటి మా అత్తమ్మకు, ఒకటి మాకు. ఒకటి 5 feet, ఒకటి 4 feet అనమాట. మాకు 2 కలిపి 15,000 అయితే వచ్చింది. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఒక్కటే కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది, ఎందుకంటే 9th floor వరకు ఎక్కాలని ఎక్కువ తీసుకున్నారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, అంతకుముందు నేను ఏమనుకున్నా అంటే కిందనే మ్యాట్రస్ వేసుకొని పడుకోవచ్చులే, మళ్ళీ మంచం వేస్తే ఎక్కువ స్పేస్ తీసుకుంటుందేమో అనుకున్నా. కానీ మళ్ళీ కింద మ్యాట్రస్ వేస్తే పిల్లలు ఖరాబ్ చేస్తారులే అన్నట్టు మంచాలు అయితే తీసుకొచ్చినాం. కానీ మంచాలు వేసిన తర్వాత ఇల్లు మొత్తం మంచాలే ఆక్యుపై చేసిన, కొంచెం డిసప్పాయింట్ అయినా. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇంకా మా అత్తమ్మ కోసమే కాబట్టి ఇంకా మా అత్తమ్మ కోసం అయితే ఫస్ట్ అయితే ఫిట్ చేయించినాను. ఫస్ట్ కొంచెం ఆలోచించిన, అంటే ఇరకటం అవుతుందేమో అని. తర్వాత మంచి సెటిల్ అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అంతే, ఇంకేం చేసేది లేదు. మనం హ్యాపీగా పండుకోవాలంటే ఇంకా కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంకా మా మంచాలు ఎట్లున్నాయి కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మొత్తం ఫైనల్గా ఫిట్ అయితే చేసినాం. ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.